అయితే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ వెళ్దాం. జగిత్యాల మున్సిపాలిటీలో మనకు తెలుసు అక్కడ కాంగ్రెస్ లోనే రెండు వర్గాలు ఒకరికొకరు కొట్టుకున్న పరిస్థితి. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ ఏమో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు 30 టికెట్లు ఇచ్చారు, జీవన్ రెడ్డికి 20 టికెట్లు ఇచ్చారు. అయితే జీవన్ రెడ్డికి మళ్ళీ లాస్ట్ రోజు ఇంకొక 5 టికెట్స్ కట్ చేశారు, 15 టికెట్లు మాత్రమే ఇచ్చారు. సో జీవన్ రెడ్డి తన వర్గీయులకు టికెట్ రాని చోట ఇండిపెండెంట్లకు తన క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇండిపెండెంట్ గా బరిలోకి దించి ఆ ఇండిపెండెంట్లను అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ గా డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు. సో జగిత్యాల చాలా ఇంట్రెస్టింగ్. గోపి, జగిత్యాల్లో సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో కాంగ్రెసే రెండు వర్గాలుగా చేరిపోయింది. జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ కుమార్ వర్గం, ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీకి కూడా మంచి ఓట్లు వచ్చాయి. మొన్న అసెంబ్లీలో బోగస్ రావణి చాలా గట్టిగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ప్లస్ ధర్మపురి అరవింద్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు జగిత్యాల్లో. సో ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి జగిత్యాల్లో? ఎస్ భరత్, అయితే పూర్తి స్థాయిలో మాత్రం జగిత్యాలలో మాత్రం రాజకీయాలు రాష్ట్రంలోనే సంచలనంగా మారని చెప్పచ్చు. ఇటు గతంలో అధికారంలో రాష్ట్రం బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో మాత్రం జగిత్యాల ఎన్నడూ దాదాపు 1987 నుంచి కూడా 4 సార్లు కూడా మున్సిపల్ పీఠం కాంగ్రెసే చేజిక్కించుకుంది. ఇటు అధికారం టీడీపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెసే చేజిక్కించుకుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే లాస్ట్ టర్మ్ మాత్రం 2020లో మాత్రం ఈ బీఆర్ఎస్ అయితే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గెలుపొందిన నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు వివిధ కారణాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ లోకి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలాయని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు. ఇటు జీవన్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ వర్గంగా కొనసాగింది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇటు సీట్లు అయితే ఇద్దరికైతే పంచడం జరిగింది. ఇటు 50 ఇప్పుడు 30 సీట్లు సంజయ్ కుమార్, 15 సీట్లు జీవన్ రెడ్డి వాళ్ళు పోటీ చేస్తున్నారు. దీనిలో జీవన్ రెడ్డి ఎన్ని చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పెట్టాడు తనకు వచ్చిన 15 టికెట్లు కాకుండా మిగతా చోట్లు? అయితే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే 50 వార్డుల లోపల ఇటు సంజయ్ కుమార్ 50 మందిని నిలబెట్టారు. ఇటు ప్రస్తుతం అయితే ఇటు జీవన్ రెడ్డి కూడా 50 మందిని అయితే పోటీలో నిలిచారు. ఇద్దరు కూడా అభ్యర్థులు అయితే లిస్టు పంపించడం వల్ల కూడా ఇటు సంజయ్ కి 30 మంది, జీవన్ రెడ్డికి 20 అనేది మొదలు చెప్పినప్పటికీ కూడా అక్కడ చివరి క్షణంలో 5 జీవన్ రెడ్డి నుంచి కూడా మేనేజ్ చేసి సంజయ్ వర్గీయులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితిలో మాత్రం 35-15గా విభజించిన పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి అనుచరులు 50 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ 15 మినగా మిగతా 35 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సంజయ్ కి సంబంధించిన వారు ఈ 35 టికెట్లతో పాటు ఈ 15 వార్డులలో కూడా సంజయ్ వర్గీయులు, జీవన్ రెడ్డి వర్గీయులు అందరూ కూడా ఒకటే గుర్తు ఏమన్నా కామన్ సింబల్ ఏమైనా ఉందా? వేరు గుర్తుల్లో పోటీ చేస్తున్నారా? వేరు అయితే మనకు అలయన్స్ వార్డుల సభ్యుల పరంగా కూడా చూసుకుంటే ఇట కొన్ని వివిధ ఏసీ గుర్తుతో పాటు యాపిల్ గుర్తు, ఈ 2-3 రకాలుగా గుర్తులు వచ్చాయి. ఈ గుర్తులలోనే పోటీ చేస్తున్నారు. కామన్ సింబల్ అయితే ఎవరికైతే అలాట్ అయితే కాలేదని చెప్పవచ్చు. ఇటు దాదాపు ఇక సంజయ్ కి సంబంధించి జీవన్ రెడ్డి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థులు 50 వార్డులలో అయితే పోటీలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ గతంలో బీఆర్ఎస్ అధికారం చైర్మన్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇక ఇండిపెండెంట్ ఎక్కువ కూడా లీడ్ అయితే కనిపిస్తుంది. ఇటు సంజయ్ కి సంబంధించి చివరి క్షణంలో బీఫామ్లు ఇవ్వడంతో కూడా కొంతమేర వెనుకబడ్డట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా మరి రెండు వర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డి ఇచ్చిన 15 టికెట్లో ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చారో అక్కడ తన వర్గీయుల్ని ఆయన నిలబెట్టాడా మళ్ళీ వేరే ఇండిపెండెంట్ గా? నిలబెట్టాడు. పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా 50 మందిని అయితే పోటీలో నిలిపారు. ఇటు సంజయ్ వర్గం 35 సీట్లు చేతి గుర్తుతో బీఫామ్స్ ఇచ్చినప్పటికీ కూడా 15 వార్డులలో ఇండిపెండెంట్ కూడా నిలుచున్న పరిస్థితి మనకు స్పష్టంగా ఉంది. ఇక్కడ
జీవన్ రెడ్డి వంచలు 15 మందితో పాటు మిగతా 35 మంది ఇండిపెండెంట్లు అయితే నిలిచారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే సంజయ్ కు ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏదైతే బీఫామ్ ఇచ్చారో వాళ్ళ పక్షాన్నే తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఎవరైతే ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుస్తారని సర్వే చేసిన అభ్యర్థులకే టికెట్ కేటాయించే దిశగా జీవన్ రెడ్డి ముందుకెళ్లానని వారికి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనని కూడా సంబంధిత 15 మంది అభ్యర్థులకు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. ఇటు మిగతా 35 మంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ప్రచారం అయితే తాను భుజస్కంధాల మీద వేసుకొని తనను నమ్మించి గొంతు కోశారంటూ కూడా మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాదులం అంటూ కూడా వలసవాదులు వచ్చి మా గొంతు కోసి టికెట్లు దొంగలించారని చెప్పేసి కూడా ప్రజల్లోకి మోటివేట్ చేస్తూ ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు పోటీ చేసుకుంటే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్స్ కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి. ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా, బీఆర్ఎస్ అడ్వాంటేజ్ అవుతుందా, లేదా ఇద్దరు పోటీ చేసినా సరే నెంబర్ 1 పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఇద్దరు పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైతుందంటే ఇండిపెండెంట్లే ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు 20 మందికి వరకు కూడా ఇండిపెండెంట్ 15 నుంచి 20 మంది కూడా ఇండిపెండెంట్లే వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ గతంలో అధికారం చేపట్టినప్పటికీ కూడా ప్రస్తుతం దాదాపు 30 సీట్లు అయితే గతంలో 30 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కు. 48 వార్డులలో 30 సీట్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు అవి 6 సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితిలో ఇక్కడ జిల్లా సంజయ్ వర్గీయులు ఎక్కువ మంది గెలుస్తారా, జీవన్ రెడ్డి వర్గీయులు ఎక్కువ మంది గెలుస్తారా జగిత్యాల? మనకు ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డికి వర్గీయులే మాత్రం ఎక్కువ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన ఫీల్డ్ మీద చూసినట్టయితే జీవన్ రెడ్డి